ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మన దగ్గర నుంచి వక్ఫ్ బోర్డు విషయంలో మన తెలుగు రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడు నుంచి స్టాలిన్ గారు, మన హైదరాబాద్ నుంచి ఓవైసీ గారు, ఇంకా బెంగాల్ నుంచి కూడా రకరకాలుగా సుప్రీంకోర్టుకు వక్ఫ్ బోర్డు పైన వెళ్ళాం. దానికి కూడా స్పెషల్ దీన్ని వాడి 142 వాడి వెంటనే ఆపేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఒకసారి ఆల్రెడీ లోక్సభ పార్లమెంటు రెండు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు అని చెప్పి కొన్ని వాదనలు ఉంటుంది. అన్కాన్స్టిట్యూషనల్ బిల్స్ తయారు చేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా పవర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీరు అన్నప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ని తయారు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ ఉంటుంది అన్నారు. కానీ ఒకప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు సుప్రీంకోర్టుకు అయినా సరే వక్ఫ్ బోర్డులోనే చూసుకోవాలి, ఆ కోర్టులోనే చూసుకోవాలి, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదైతే ఫైనల్ డిసిషన్ ఇచ్చారో అదే ఫైనల్. ఇది కాదు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. అంటే వక్ఫ్ బోర్డు నా ప్రాపర్టీ పోయింది అని సుప్రీంకోర్టుకు పోతే కూడా అలా ఎప్పుడు ఏ సందర్భాలలో అలా జరగదు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భాలు 1970s వెళ్ళినా కూడా టైం లిమిట్ ఉన్నదాన్ని అన్లిమిటెడ్ టైం ఒకటి చేశారు సుప్రీంకోర్టు రూలింగ్ ద్వారా. అంతేగాని సుప్రీంకోర్టు ఎప్పుడు ఎన్నో కేసెస్ ఉన్నాయి సుప్రీంకోర్టులో, వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన, ప్రాపర్టీస్కి సంబంధించిన రకరకాల కేసెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కేసెస్ ఎలా ఉన్నాయి పెండింగ్? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఒక డేటా కొన్ని వేల కేసులు ఎన్నో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. మరి ఎలా వచ్చాయి కేసులు పెండింగ్? వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఎలా వచ్చాయి? సుప్రీంకోర్టులో కూడా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, మరి ఎలా వచ్చాయి? వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కి సంబంధించిన కేసెస్ ఎన్నో పెండింగ్ ఉన్నాయి, రకరకాలు ఉంటాయి దాంట్లో. ల్యాండ్ కావచ్చు, ఫీజెస్ గురించి కావచ్చు, కాంట్రిబ్యూషన్ గురించి కావచ్చు, అపాయింట్మెంట్స్ గురించి కావచ్చు, రకరకాలు ఉంటాయి. అన్లిమిటెడ్ అది ఇది అదేమో చెప్పలేము. వక్ఫ్ బోర్డుకి సంబంధించి కేసెస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పే డేటా ప్రకారమే ఉన్నాయి. దట్స్ అబ్సల్యూట్గా వాళ్ళు ఇచ్చేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సొసైటీలో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కాదు అది. న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు అండ్ రాజ్యాంగం, వీటి మధ్యలో కాన్స్టిట్యూషన్ మధ్యలో ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉందా? లేకుంటే ఫైనల్ గా ఒకటి విషయం చెప్తాను, రాజ్యాంగానికి అండర్లోనే అన్నీ ఉంటాయి. రాజ్యాంగంలో కావాల్సినవి కొన్ని, ప్రజలకి కావాల్సినవి ఎవరైనా సవరణలు చేసుకోవాలంటే పార్లమెంట్ చేస్తుంది. ఈ పార్లమెంట్ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి రైట్లో ఉందా రాంగ్లో ఉన్నదా అనేది టెస్ట్ చేసేది సుప్రీంకోర్టు. సో మన దగ్గర ఏంటంటే ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. పార్లమెంట్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అందరు ఈక్వలే. ఇప్పుడు చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? అదే ఓత్ తీసుకునేటప్పుడు చీఫ్ జస్టిస్. అంటే వాళ్ళిద్దరు ఈక్వలే కదా, ఈయన నాయన ఆయన నేనే తీసుకుంటున్నారు. అలానే ప్రైమ్ మినిస్టర్ని ఎవరు ఓత్ తీసుకుంటారు? ఎవరి ముందర ఓత్ తీసుకుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందర కదా. అలానే సేమ్ ఎలక్షన్ కమిషనర్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ రోల్స్ ఉన్నాయి. ఎవరు హైయెస్ట్ కాదు, ఎవరు లోయెస్ట్ కాదు. బట్ కానీ నువ్వు తప్పు చేస్తే నేను క్వశ్చన్ చేయడానికి నాకు రైట్ ఉంది, నేను తప్పు చేస్తే నువ్వు క్వశ్చన్ చేస్తే రైట్ నాకు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జెస్ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, తప్పులు జరిగాయి అనుకోండి, పార్లమెంట్కి ఇంపీచ్మెంట్ చేసే రైట్ ఉంది, వాళ్ళని తీసేసే రైట్ ఉంది. అదేవిధంగా పార్లమెంట్లో ఎవరైనా తప్పులు జరిగి, ఏదైనా తడకలు జరిగి, ఇలాంటి తప్పుడు బిల్ పాస్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకి రైట్ ఉంటుంది. ఈ కామన్ బేసిస్ సెన్స్ కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తే ఎలా? ఈక్వాలిటీ ఆఫ్ రైట్. నువ్వు తప్పు చేస్తే నేను శిక్షించడానికి నాకు రైట్ ఉంది, సవరించడానికి. అలా నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించడానికి, సవరించడానికి నీకు రైట్ ఉంది. మరి నీ రైట్ ఏమో అట్లనే ఉండాలి, నా రైట్ ఉండకూడదు అంటే ఎట్లా? ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. పార్లమెంట్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏవైతే పవర్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు కూడా అదే పవర్స్ ఉన్నాయి. అదే రాజ్యాంగమే సుప్రీంకోర్టు కూడా కల్పించింది. సో ఆర్టికల్ 141, 142 ప్రకారము అబ్సల్యూట్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఇన్హెరిటెంట్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు జస్టిస్ సిస్టమ్ డెలివరీలో కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం అబ్సల్యూట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ బిల్లులో ఎందుకు స్టేటస్ కో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే, ఈ బిల్లుని అడ్డం పెట్టుకొని చాలా అరాచకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సుప్రీంకోర్టు దాన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే అడ్వకేట్సే కదా అక్కడికి అవుతారు, అడ్వకేట్లు ఎన్నో ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, ఎంతో సమాజాన్ని చూస్తుంటారు. మాకు తెలియదా మీరు ఏమేం చేస్తారు? తెలుసు. మీ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదా? తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా దానికి ప్రస్తుతానికి స్టేటస్ కో వచ్చింది. ఇంకా చాలా టైం ఉంది కదా, ఫైనల్ వెర్డిక్ట్ రావాలంటే చాలా పెద్ద డిబేట్ నడవాలి దాని మీద. ఇప్పుడు మీరు అన్నట్టే రెఫరల్ టు లార్జర్ బెంచ్ కావచ్చు, రకరకాలు జరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన ఫండమెంటల్ తప్పు ఏంటంటే నాన్ ముస్లిం పర్సన్ని వాళ్ళ బోర్డులోకి అపాయింట్ చేసే విధంగా పెట్టారు. సో అది ఏంటి? రాజ్యాంగం లాగా కదా. ఒక రిలీజియస్లోకి, ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారంగానే ఒక రిలీజియస్లోకి వేరే రిలీజియస్ వ్యక్తిని నువ్వు పంపిస్తున్నావు అంటే
ఎందుకు పంపిస్తున్నావు? ఇప్పుడు నీ రిలీజియస్ లో ముందు రాజ్యాంగం రాసింది అందరికి ఈక్వల్ అనకుండా సిరియా చట్టాన్ని వాళ్ళకి స్పెషల్ గా ఇవ్వడం అనేది ముందు తప్పు కదా? నో, ఇప్పుడు మీకు అదే చెప్తున్నా నేను స్టార్టింగ్ లోనే. మీకు ఏం చెప్పా, ఎవరి రిలీజియస్ ని, ఎవరి కస్టమ్స్ ని, ఎవరి యొక్క ప్రాక్టీస్ ప్రొసీజర్స్ ని వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పింది, రైట్? అది వాళ్ళకు ఉన్న సిరియా చట్టమో లేకపోతే సిరియాకి సంబంధించిన ఆ ప్రొసీజర్ వాళ్ళకు ఉన్నది, అది ఉన్నదాన్ని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసింది. కానీ వినండి, బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఏం బైఫర్కేషన్ అంటే ఇండియా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం రాసుకున్నప్పుడు దీనికి సిరియా చట్టము ఇద్దామని అప్పుడు గాంధీ వీళ్ళు నెహ్రూ గిట్ల వీళ్ళందరూ ఉన్నప్పుడే కదా దీన్ని చేసింది, ఈ చట్టాన్ని. కాన్స్టిట్యూషన్ కూడా రెడీ చేసింది అంతకుముందు నుంచి రాసుకుంటారు. కాన్స్టిట్యూషన్ అంటే అర్థము మీకున్న ప్రాక్టీస్ ప్రొసీజర్స్ చట్టాల వాటిని కాపాడడమే దాని పని. అది సపరేట్గా ఏం చేయదు, చేసుకోవడానికి పవర్ ఇస్తుంది అది. సో ఇప్పుడు ముస్లిమ్స్కో చట్టం ఉంది, హిందూస్కో చట్టం ఉంది, క్రిస్టియన్స్కో చట్టం ఉంది అనుకోండి. వాళ్ళ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ని మీరు ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు అనుకోండి, రాజ్యాంగం మీ యొక్క రాజ్యంలో దాన్ని కాపాడుతుంది అంతే రాజ్యాంగం. అంతేగాని మీరు మీ ప్రాక్టీస్ ప్రొసీజర్ని నేను చెప్పినట్టు ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పదు రాజ్యాంగం. ఎక్కడే కానీ అలాంటి చెప్పిన దాఖలాలు లేవు, అలాంటివి ఎక్కడ ఆర్టికల్స్ లేవు. మీ ప్రాక్టీస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వండి, దాన్ని చట్టం రూపంగా మార్చుకోండి, నేను ప్రొటెక్షన్ ఇస్తా ఉంటుంది అంతే. కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రొటెక్షన్. మీ యొక్క కస్టమ్స్ని, మీ యొక్క ప్రాక్టీస్ ప్రొసీజర్స్ని, రిలీజియస్ ప్రాక్టీస్ ప్రొసీజర్స్ని యూ కెన్ ఫాలో. యూ వాంట్ టు మేక్ ఎ కోడ్, యూ కెన్ మేక్ ఎ లా, దట్స్ ఇట్ అంతే. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉందని మీ ఇంట్లోకి వేరే వాళ్ళని పంపిస్తే ఊరుకుంటారా? సో అప్పుడు అది అన్కాన్స్టిట్యూషన్స్ అవ్వాలా? ఎందుకు అన్కాన్స్టిట్యూషన్ అంటే రిలీజియస్ అనే ఆస్పెక్ట్లో లా చేస్తున్నారు. ఇది వక్ఫ్ బోర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ముస్లిం మైనారిటీస్ రిలేటెడ్. You are indicating of a person of third personality. That's a violation of their fundamental rights. దీంట్లో ఇంకొక పాయింట్, ముస్లిం మైనారిటీ అన్నారు. ఇప్పుడు ముస్లిం మైనారిటీ అని ఎందుకంటారంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ మైనారిటీ, మెజారిటీ అంటే దాని అర్థము తక్కువ ఎక్కువ అని అర్థం అంతే. దాంట్లో పెద్ద మైనారిటీ అంటే ఏదో అనేసి కాదు. మైనారిటీ అంటే ఇంగ్లీష్ పదాలలో లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్, దట్స్ ఇట్. సరే, ఇది ఇలా ఉంటే మన హైదరాబాద్ హెచ్సిఏబి కూడా సుప్రీంకోర్టు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మంది, నేను ఈ రోజు కూడా ఎక్కడో విన్నాను, బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ నిజామాబాద్లో ఎక్కడో అవగాహన సదస్సు ఏదో పెట్టారు, వక్ఫ్ బోర్డులో ఏం కాంట్రిబ్యూషన్స్ లేవు, చేయట్లేదా? అబ్సల్యూట్లీ తప్పు. మన హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే కాంట్రిబ్యూషన్ మనము కడతామో యాన్యువల్ కాంట్రిబ్యూషన్, అదే విధంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా 50,000 దాటిపోయిన తర్వాత దే విల్ పే యాన్యువల్ కాంట్రిబ్యూషన్. వాళ్ళు కూడా యాన్యువల్ కాంట్రిబ్యూషన్ పే చేస్తారు. పే చేయట్లేదని చెప్పేదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద దయచేసి ఎవరైనా కానీ అలాంటి వీడియోస్ సర్క్యులేట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి. గవర్నమెంట్కి డబ్బులు కడతారు వాళ్ళు కూడా, వక్ఫ్ బోర్డ్కి వాళ్ళు దే పే. ఇన్స్టిట్యూషన్స్, ప్రతి ఇన్స్టిట్యూషన్ దర్గా కానీ మాస్క్ కానీ అందరూ కట్టాల్సిందే. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ మీద, నెట్ యాన్యువల్ ఇన్కమ్ మీద సమ్ పర్సెంటేజ్ పే చేయాల్సిందే. ఎందుకు రాదండి? రాకుండా వాళ్ళకి ఆడిటర్లు ఉంటారండి, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆడిట్ డిపార్ట్మెంట్ ఇది మినిమం ఎంత నడుస్తుంది ఏంటనేది చూసుకుంటుంది. అది మీరు ఒకవేళ అలా తప్పులు చూపించినా వాళ్ళకి ఇంపోజ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. మీరు తప్పు చూపించారనుకోండి, వాళ్ళకి రైట్ లేదనుకుంటున్నారా? వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, మరి ఆ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంపోజ్ చేస్తారు. యూ హ్యావ్ టు పే. చాలా మందికి తెలియని విషయం అది.